హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను మధ్యాహ్నం నుంచి నైట్ వరకు. ఇక్కడైతే మా బాల్కనీ నుంచి ఒక అతను ఈ విధంగా బొట్లు సామాన్లు అవి వేసుకొని వెళ్తుంటే అతన్ని పిలిచి ఇటువైపు రా అని చెప్తే వచ్చారనమాట. అతని దగ్గర అలా సామాన్లు అవి చూద్దామని చెప్పి అయితే పిలిచాను. అక్కడైతే ఈ విధంగా బాస్కెట్ అలానే చిన్నది టీజాలి ఒకటి ఇవైతే తీసుకున్నాను. నాకు ఇలా ఏవైనా సామాన్లు వస్తే అవి కొనినా కొనకపోయినా చూడడం అంటే భలే ఇష్టం అనమాట. ఇంకేవైనా బాగున్నాయంటే అప్పుడు తీసుకుంటాను. అలా ఈ బుల్లి చాట్ కూడా చూడడానికి బాగుందని ఇది కూడా తీసుకున్నాను. దీంతోపాటు పెద్ద పెద్ద బాల్స్ అయితే ఉండేవి. ఇవి కూడా మా బాబుది ఆడుకోవడానికి పనికొస్తాయని చెప్పి తీసుకున్నాను. ఈ బాల్ అయితే ఈవినింగ్ అంతా ఏమైందో కూడా మీకు చూపిస్తానమాట. ఇది యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత అనమాట. అక్కడ 20 రూపాయలు అన్నీ అయిపోయిన తర్వాత ముందు వీడియో ఒకటి పెట్టాను కదా, 120 రూపీస్ బజార్ అని చెప్పి ఇక్కడ పెట్టారని చెప్పి అక్కడికైతే వెళ్దామని చెప్పి ఇక్కడ ఉండే ఆంటీ నేనైతే కలిసి వెళ్ళామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మాకు అది అంటే మరీ దగ్గర కాదు, అలానే మరీ దూరం కూడా కాదనమాట, మీడియంగా ఉంటుంది, కొద్దిగా నడాలి. అలా నడుచుకొని అయితే వెళ్ళాము. మళ్ళీ కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. అవి ఏంటో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చివరి వరకు అయితే చూడండి. మొన్న మేము వెళ్ళేసరికి బజార్కి చాలా తక్కువ ఉండేవన్నమాట అన్నీ కూడా సామాన్లు అవి. ఈసారి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. మొన్న నడడానికి కూడా ఫ్రీగా ఉండేది, చాలా ఖాళీ ఉండేది మధ్య మధ్యలో. ఈసారి అయితే అన్ని పార్సల్స్ అవి వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా బాక్సులు చాలా వరకు ఓపెన్ చేయలేదన్నమాట. కొన్ని కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని అప్పటికి ఓపెన్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి కూడా. ఈసారి స్టీల్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ లోడ్లోనే వచ్చాయి. ఈసారి అయితే బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అవన్నీ కూడా. అలా చూద్దామని నార్మల్గా అలా నడుచుకొని అయితే వెళ్ళాము. మళ్ళీ సామాన్లు ఏం తీసుకున్నామో కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను, కంటిన్యూషన్గా అయితే చూడండి. స్టీల్వి అయితే ఈసారి చాలా ఎక్కువ వచ్చాయి, కొన్ని మందంగా ఉన్నాయన్నమాట. ప్రతి ఐటెం కూడా కొన్నిటికి పెట్టొచ్చు అనిపించింది 120 రూపీస్, కొన్నిటికి వేస్ట్ అనిపించింది. నేనైతే మళ్ళీ ఏం తీసుకున్నానో ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇదైతే మధ్యాహ్నం 20 రూపీస్ ఈ విధంగా వచ్చాయని అక్కడైతే తీసుకున్నాను, నేను చూపించాను కదా చిన్న టీ జాలి. మళ్ళీ టీ జాలి ఏంటంటే ఈ విధంగా ఈ పప్పుది గుర్తుంటుంది కదా, అదైతే నా దగ్గర లేదు, ఈ స్మాషరు. అది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. అది కొంటే 3 ఇలా సెట్ టైప్ వచ్చాయన్నమాట. టీ జాలి అలానే గ్రేట్ చేసుకునేది కోకోనట్ అవి ఉంటుంది కదా, అది ఆ పప్పు గుత్తి అయితే 3 సెట్ టైప్ అయితే వచ్చాయి. ఫోర్క్ టైప్ది అయితే నార్మల్గా గీక్కోవడానికి అది బాగుంటుందని చెప్పి అది ఒకటి తీసుకున్నాను, అదైతే 20 రూపీసే. క్లిప్స్ కూడా లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకున్నాను అనమాట. అవైతే 10 పీసెసే వచ్చాయి. ఎక్కువ బట్టలు అవి అయితే ఇది అవ్వట్లేదని చెప్పి అది కూడా ఇంకొకటి తీసుకున్నాను, అదైతే 60 రూపీసు. ఈ డబ్బాలు టైప్ ఉన్నాయి కదా, ఇవి కూడా 4 120 రూపీస్ అనమాట. ఇవి ఆంటీ నేను తీసుకున్నాము ఒక్కొక్క సెట్ టైపు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా రెండు ఎక్స్చేంజ్ చేసుకున్నాము కలర్స్, అలానే కొద్దిగా మోడల్ అది చేంజ్ అయింది. చిన్నవి స్టీల్వి మూతలు అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని ఆ ప్లేట్స్ అలానే చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఈ ప్లేట్లా ఉండే ఈ స్టూల్ని కూడా తీసుకున్నాను. ఇది కూడా 120 రూపీసే, కానీ చాలా గట్టిగా ఉందన్నమాట, స్ట్రాంగ్ కానీ. అందుకని చెప్పి తీసుకున్నాను. ఇంట్లో కూడా లేదు అలాంటి టైపు స్టూల్ కానీ చిన్న ప్లేట్ టైపు, అందుకని తీసుకున్నాను. తర్వాత అయితే నేను మధ్యాహ్నం 20 రూపీస్ బజార్లో 20 రూపీస్ అతను వీధిలోకి వస్తే తీసుకున్నానని చెప్పి చూపించాను కదా బాల్. బాల్ అయితే ఈ విధంగా చేసింది మా రాకీ అయితే. దాంతో ఆడి నేనేమనుకున్నానంటే ఇది కొద్ది పెద్ద సైజులో ఉంది కదా, దీనికి నోట్తో పట్టుకోవడానికి అది అవ్వదులే, మంచిగానే ఉంటుందని చెప్పి అయితే నేను తీసుకున్నాను. కాకపోతే మొత్తం ఇలా పిండి పప్పు చేసింది అనమాట. ఇవి కూడా కొద్ది పతలాగే ఉన్నాయి, కాకపోతే పిల్లలు నార్మల్గా ఆడుకోవడానికి అయితే బాగానే ఉంటాయి. కాకపోతే ఇలా చేసింది ఈవినింగ్ అయ్యేసరికి. అలానే 120 రూపీస్ బజార్లో కూడా నార్మల్ సాఫ్ట్వి ఉంటాయి కదా, టెడ్డీ బేర్స్ ఇలాంటివన్నీ. మా బాబుకి ఎక్కువ అలాంటివి ఇష్టం అనమాట, సాఫ్ట్ టాయ్స్ టెడ్డీ బేర్స్ కానీ ఇలాంటివన్నీ. వాటికి బుజ్జి అంటాడు అని వాటితో బాగా ఆడుతాడు. అవి తీసుకుందామని ప్రతిసారి కూడా మా రాకీనే గుర్తొస్తుంది. అవి తీసుకొచ్చిన 10 నిమిషాలు కూడా చూసుకొని ఇవ్వదనమాట, మొత్తం పీకేస్తుంది. మళ్ళీ ఎందుకులే అంత పెట్టి మళ్ళీ పాడు చేసేయడం అని చెప్పి ఆగిపోవాల్సి వస్తుందన్నమాట. లేదంటే అక్కడ కూడా మంచి మంచి క్వశ్చన్స్ టైప్ కూడా ఉన్నాయన్నమాట, సాఫ్ట్వి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అది ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ రాకీ ఎందుకు అలాంటి సాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా పీకేస్తుంది అనమాట, తొందరగా చింపేస్తుంది. ఇంకెందుకులే వచ్చిన ఒక 10 నిమిషాలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు కూడా ఏ వస్తువు కూడా ఉంచదు అలాంటివి.
ఇంకా వచ్చిన వెంటనే పీకేస్తుందిలే వద్దని చెప్పి ఇంకా ఆగిపోయాను అనమాట. ఇంకా అందుకని చెప్పి ఏం తీసుకోలేదు, మా బాబుకి ఆడుకోవడానికి కానీ అలాంటివి ఏం తీసుకోలేదు. నార్మల్గా ప్లేట్స్ అవి ఇవి అలాంటివి అయితే తీసుకున్నాను. ఇంక ఈ బాల్ని ఇలా పప్పు చేసి కొద్దిసేపు ఆడిందనమాట. ఇలా ఇసరాలి, ఇసిరితే తెస్తుంది కానీ వదలదనమాట. ఇలా నోట్లో నుంచి లాగాలి మనం గట్టిగాని. ఇంకా నేను ఆడనని చెప్పి సైడ్కి అయితే నెట్టేస్తుండే దాన్ని. అలానే ఇల్లు కూడా కొద్దిగా ఎక్కడ పడితే అక్కడే అన్నీ ఉన్నాయి చిందరబందరగా, ఏమనుకోకండి. అవన్నీ అయితే క్లీన్ చేయాలి. మేము మధ్యాహ్నం భోజనాలు అవి అయిన తర్వాత 20 రూపాయలు వచ్చాయని చెప్పాను కదా ఇంటి దగ్గర. ఇంకా చూసుకొని ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి ఆ 120 రూపాయల బజార్కి అయితే వెళ్ళిపోయి నైట్ అయిపోయింది అనమాట. అంటే 6 ఇలా అయింది దగ్గర. ఇంకా ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అలాగా మధ్యాహ్నం తీసిన బట్టలు అవన్నీ ఉన్నాయి, ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు పని అయితే ఉండేది. ఇంకా మెల్లమెల్లగా అవైతే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఈ బాల్ ఇలా చేసిందని మీకు చూపిద్దామని అయితే ఇక్కడ ఈ క్లిప్ అయితే తీసానమాట, ఎలా చేస్తుంది వస్తువులు అనేది. ఇంకా కొద్దిసేపు అలా అయితే ఆడుకుంది ఆ బాల్తో. ఇంకా తర్వాత నాకు బట్టలు అవి మడత పెట్టడానికి అవి ఉన్నాయని చెప్పి నేనైతే ఇంకా వదిలేసాను, నువ్వే ఆడుకో అని చెప్పి. మళ్ళీ ఇవ్వదనమాట, నోట్లో పెట్టుకుంది కూడా ఇవ్వదు ఆ బాల్, అది లాగేస్తుంది వెంటనే. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆడలేదు, ఇసిరేసాము. కాకపోతే అలా ఈ పెట్స్కి ఏంటంటే వాటితో ఆడాలన్నమాట. మనం బాలు ఇలాంటివన్నీ ఇసిరి వాటితో ఆడాలని వాటుకుంటుంది. ఇంకా నేను ఆ తర్వాత అయితే ఇంకా సోఫా మీదే మధ్యాహ్నం బట్టలు అవి తీసి అయితే వేసి అయితే వెళ్ళాను. ఇంక ఇవి అలానే ఉంచేసానంటే ఉండిపోతాయి, నెక్స్ట్ డేట్కి ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్పి మళ్ళీ అవి ముడతలు అయిపోతాయి అనమాట అలానే వదిలేస్తే. ఇంకా అందుకని చెప్పి నేను మడతలు పెట్టేస్తాను బట్టలు. ఒక్కొక్కసారి ఉండిపోతాయిలేండి, ఒక్కొక్క రోజు ఉండిపోతాయి, 2 రోజుల్లో ఉండిపోతాయి అనమాట. అవన్నీ ఒక్కసారి మడతలు పెట్టాలన్నా సరే కష్టం అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి తక్కువ ఉండేటప్పుడే పెట్టుకుంటాను ఎక్కువ శాతం. ఎప్పుడో కుదరని డేస్ అలా ఉండిపోతాయి. అలానే ఐరన్కి కూడా చాలా డేస్ నుంచి బట్టలు అయితే ఉన్నాయన్నమాట. మా ఆయనవి షర్ట్సే ఉన్నాయి, అవైతే చెయ్యాలి. ఇలానే రోజు బద్దకించడం కాదు కానీ టైము సెట్ అవ్వట్లేదు అనమాట. మెయిన్ ఏదో ఒకటి వీడియోస్ లేదంటే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ లేదంటే ఇంట్లో ఏదో ఒక పని అయిపోతుంది అలానే. ఇంకా టైం అయితే సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఎప్పుడో కొద్దిగా గ్యాప్ ఉంటే అలా కూర్చొని ఫోన్ పట్టుకుంటే ఇంకా అలా టైం అయిపోతుంది. ఇంకెప్పుడో ఒక రోజు అయితే ఆ బట్టలు కూడా ఐరన్ చేయాలి. నాకు ఐరనే కొద్దిగా కష్టం. ఈ బట్టలు మడతలు పెట్టాలన్నా ఐరన్ చేయాలన్నా ఇలాంటి పనులు అంటే కొద్దిగా ఇసుగ్గా అనిపిస్తుంది అనమాట, చేయబుద్ధి ఇది అస్సలని. కానీ తప్పదు, చెయ్యాలి. ఇంక ఇక్కడ ఈ బట్టలన్నీ కూడా ఫోల్డింగ్ అవి అయితే చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత మిగతా కొద్దిగా నేను ఈవినింగ్ టైము నార్మల్గా మా బాబు ఉన్నాడు కదా, ఆడి కింద పడేసినవి బొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఎత్తేసి పెడతానమాట సాయంత్రం టైంలోనే. ఎలానో మళ్ళీ పెట్టినా పీకుతారని చెప్పి అలానే వదిలేస్తాను. ఎప్పుడైనా బొమ్మలు అవి వేసినా సరే సాయంత్రం పెడతాను. ఇంక ఈరోజు బయటికి వెళ్ళిపోయాం కదా, ఇంకా పనులన్నీ కూడా ఇప్పుడైతే మెల్లమెల్లగా చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు వంట కూడా పెద్దగా ఏం లేదు, మార్నింగ్ చాలా ఉండిపోయావన్నమాట. ఇంకా ఆ రోజు రైస్ ఒక్కటే పెట్టాలి. ఇంకా బట్టలు మడతలు అవి పెట్టిన తర్వాత రైస్ అది అయితే పెట్టేసి మిగతా పని అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ మా రాకీకి బయటకు అది తీసుకెళ్తారేమో అని చెప్పి ఎగురుతుందనమాట. కాకపోతే మా ఆయన అయితే బయటకు వెళ్తున్నారు, తనకు తీసుకెళ్ళడానికి కాకుండా నార్మల్గా బయటికి వెళ్ళారనమాట. ఇంకా దానికి తీసుకెళ్ళడానికే బయటకేమో లేచారేమో అని చెప్పి అది ఇదైపోతుంది. ఇంకా నేను అలా కూర్చొని బట్టలు కూడా ఫోల్డింగ్ అవి చేస్తానమాట, తక్కువే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడొక్కడైతే పెట్టేశాను. ఇంకా తర్వాత చెప్పాను కదా రైస్ ఒకటే అని చెప్పి, ఇంకా రైస్ అది పెట్టేశాను అనమాట. అలానే మార్నింగ్ అయితే నేను పప్పు రసం ఇలా చాలానే చేశాను. అదేదో అంటారు కదా, వండుకున్నోళ్ళు కంట దండుకున్నోళ్ళు ఎక్కువ అని చెప్పి, ఇంకా అలా అయిపోయిందనమాట. నేను నార్మల్గా చిక్కుడుకాయ ఫ్రై, పప్పు, రసం అయితే చేశాను. ఇంకా ఇక్కడైతే చేపలు ఫ్రై, అలానే చేపలు చారు టైపు అలా అయితే మా పైన ఉండేవాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఇంకా అవి ఎక్కువైపోయేవి, మార్నింగ్ మేము వండిన ఉండిపోయేవి, అలానే ఇంకా వాళ్ళు ఇచ్చినవి ఇవన్నీ ఎక్కువైపోయేవి. ఇంకా అవన్నీ కనుక ఇంకేమీ వంట అయితే చేయలేదు, రైస్ ఒకటైతే పెట్టేశాను. ఇంకా తర్వాత పాలు అతను కూడా వచ్చాడు. ఇంకా పాలు అవి తీసుకొని ఇవి సిమ్లో పెట్టేస్తానమాట. పాలు అయితే హైలో పెట్టను, సిమ్లో పెట్టేసి వదిలేస్తాను. కొద్దిసేపు మరిగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ లోపల అయితే చెప్పాను కదా ఇల్లంతా ఎక్కడవక్కడే ఉన్నాయి, ఇవన్నీ కొద్దిగా సర్దేసి కొద్దిగా నీట్గా పెట్టేస్తాను అనమాట. అంటే నేను నార్మల్గా ఈవినింగ్ టైం ఒకసారి చేస్తాను, మరీ ఇదిగా ఏం చేయను కానీ నార్మల్గా ఇలా కింద అంతా చిందరబందరగా చెప్పులు అవి ఇవి పడేశాడు. ఇంకా అవన్నీ కూడా కొద్దిగా ఎత్తి పెట్టేస్తాను. దాంతోపాటు అలానే సోఫా కూడా అటు ఇటు అయిపోయావని కొద్దిగా సర్దుతున్నాను. ఇంకా సోఫా సర్దినే అవుతుంటుందిలేండి, కాకపోతే అలా
పనిలో పని అని అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఉండే ఈ చెప్పులు అయితే నార్మల్గా ఈ మధ్యన రీసెంట్గా తీసుకున్నాను మా బాబుకి అని చెప్పి. ఇంకా చెప్పులు అయితే అలానే ఇంకా కొత్తవి కదా, ఇంకా చుట్టూ వేసుకుంటూనే ఉన్నాడు. అక్కడ ఎన్నిసార్లు పెట్టినా టేబుల్ దగ్గర అవి తీస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకెందుకులే అని చెప్పి అవి వాడికి కనిపించకుండా ఒక కవర్లో అయితే పెట్టేశాను. అంటే ప్రెజెంట్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎప్పుడైనా అవి సడన్గా తెగితే పనికొస్తాయని చెప్పి అయితే ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఈ మధ్య ఆన్లైన్లో తీసుకున్నాను. ఇంకా అవి కొత్తవి అవడం ఈ మధ్యన అంతా కూడా ఇంట్లో ఎన్నిసార్లు పెట్టినా అన్నిసార్లు తీస్తున్నాడు. ఇంక అందుకని చెప్పి ఒక కవర్లో వేసేసి పెట్టేస్తే ఇంకా కనిపించకుండా తీయడని చెప్పి ఈ విధంగా కవర్లో వేసి అయితే పెట్టేశాను. ఇంకా ఏదైనా ఒక వస్తువు కొత్తగా కనిపిస్తే అది తీసాడంటే రిపీట్గా అదే తీస్తాడనమాట. ఇంకా అందుకని చెప్పి ఇవి కనిపించకుండా పెట్టేశాను. ఇంకా అవి తెగిన అవి వాష్ చేసినప్పుడు అలాంటప్పుడు పనికొస్తాయని చెప్పి అయితే ఇవి 2 పెట్టానమాట. ఇంక ఈ విధంగా అయితే మొత్తం ఎక్కడవక్కడ పెట్టేసి ఇల్లంతా నీట్గా సర్దేసి అయితే పెట్టేశాను. నార్మల్గా పైనులండి చిన్నగా అలా సర్దేసి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే తులసమ్మది కుండి అవన్నీ ఇవి పెట్టాలన్నమాట, బొట్లు అవి పెట్టాలి. ఇంకా ఆ పని కూడా ఉంది, చెయ్యాలన్నమాట. అది తులసమ్మది పెయింట్ అది నేను యాక్చువల్గా మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు నాకు గుర్తులేదు, లేదంటే అప్పుడే తీసుకొచ్చేదాన్ని. బయటకు వెళ్ళామని చెప్పాను కదా 120 రూపీస్ బజార్కి, ఇంకా అప్పుడే తీసుకొచ్చేదాన్ని. కాకపోతే అప్పుడు అంత గుర్తులేదు. ఈ విధంగా ఈసారి చాక్ పీస్తో అయితే ఈ విధంగా పెట్టానమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని తెచ్చి ఈసారి కుండీకి అయితే పెయింట్స్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇదనమాట ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.